బలపరచబడి ప్రోత్సహింపబడి ప్రభు చేసిన ఆ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు ఈ వర్తమానం విన్న తర్వాత కొంతమంది ఆరాధిస్తారు. రండి, రోమిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. Romans chapter 5 verse 6. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. Romans chapter 5 verse 6. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదామా? ఎలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును చదివాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము చదివాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఈ దినము శుభ శుక్రవారమని, మంచి శుక్రవారమని నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆచారముగా అలవాటుగా ఈ క్రియ చేస్తున్నారు. ప్రభువా, రక్షింపబడిన మేము నీ యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటూ, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలలో ఆ శిలువను అన్వయించుకొని మేము మా జీవిత యాత్రను సాగించుటకు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుచుంటున్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన వారెవరు ఖాళీ హస్తాలతో పంపించబాకండి. నీవు మాట్లాడే దేవుడివి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ బోధ వినడానికి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఆయన మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదు అంటూ వచ్చారు. ఆ మాటలు మేము చదివాము. ఆ మాటలు మీరే మా ప్రియులకు నాకును అందించారు. మేము గ్రహించగలిగినట్లు మా మనోనేత్రము తెరచి అర్థం చేసుకొని తద్వారా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. నిలబడే నేను అయోగ్యుడును, నోటి మాంద్యం గలవాడును. ప్రభా, నా పెదవులు ముట్టండి, నన్ను పరిశుద్ధపరచాలి. నీ వాక్యం చెప్పడానికి మీరే నాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుచు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎందుకు యేసు ప్రభువారు చనిపోయాడు? ఇక్కడ ఒక మాట ఉంది. క్రీస్తు యుక్త కాలమున, రెండో మాట 5వ అధ్యాయం 6వ వచనములో రెండో మాట, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నేను మా ఆఫీసులో వేరే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక పెద్ద అధికారి దగ్గరికి. అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాలెండర్లో ఉంది, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏం చేశారంట? చనిపోయాడు. ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద అన్గాడ్లీ. ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద అన్గాడ్లీ. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆలోచించా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్త కాలం ఎందుకు రాయబడింది? క్రీస్తు చనిపోయినట్టు బాగుండేదిగా.
ఇంగ్లీష్లో చూసా, ఇన్ డ్యూ టైం క్రైస్ట్ డైడ్ ఫర్ ద అన్గాడ్లీ. డ్యూ టైం అనే మాట నా జ్ఞప్తికి వచ్చింది. కొంచెంసేపు ఆలోచించా, ఇన్ డ్యూ టైం ఏంటి? డ్యూ అంటే అకౌంట్ భాషలో ఉంటుంది, లేకపోతే అందరికీ తెలుసు గడువు కాలము. ఉదాహరణకి మన వాళ్ళందరూ ఇల్లు కట్టించుకోవాలనుకుంటే, లేకపోతే డబ్బులు అవసరమైనవి, వెంటనే ఎవరు గుర్తొస్తారు? డబ్బులు లేకపోతే అప్పులకి వెళ్తాం, బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటాం. ఒక 10 లక్షలు 5 లక్షలు తీసుకుంటాం. ఆడు చెప్తాడు 5 లక్షలు ఎంత వడ్డీ అవుతుంది, 5 సంవత్సరాల్లో తీర్చాలి, దానికి మీరు తాకట్టు పెడతారు. అవునా? ఏదో ఇల్లు, పొలమో, బంగారమో తాకట్టు పెడతారు. 5 సంవత్సరాలు మీరు ఒక్క పైసా కట్టలేదనుకోండి, ఏం చేస్తాడు? జప్తు చేస్తాడు. అవునా? ఇన్ డ్యూ టైం, ఆ టైం కట్టకపోతే ఏం చేస్తాడు? జప్తు చేస్తాడు. ఉదాహరణకి మన బైకులు విషయంలో చూస్తే, బైకులు ఈఎంఐ కట్టకపోతే ఒక 4 నెలలు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి నువ్వు బైక్ ఎక్కడని దాచిపెట్టు, కనపడటం ఆలస్యం, కనపడదు. కట్టలేదు, నువ్వు సరైన సమయంలో నువ్వు కట్టలేదు. ఇన్ డ్యూ టైం, గడువు కాలమున తీర్చలేదు. కానీ ఈ మాట భలే రాయబడింది. ఈ క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఒకవేళ యేసు ప్రభువారు సరైన సమయం లేకపోతే ఆ గడువు కాలంలో చనిపోకపోతే నువ్వు నేను ఎక్కడికి వెళ్ళవలసింది వచ్చిందంటే, మనము మరణం లేకపోతే నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కరెక్ట్గా యుక్త కాలమున మన కొరకు చనిపోయాను, సరైన సమయంలో యేసు ప్రభువారు చనిపోయాను అని రాయబడింది. అసలు మనం అందాం, అవునండి భక్తిహీనులు ఎవరు మాకు చెప్పండి. నేను భక్తిపరుని, పొద్దున్న లెగిసే నేను చేసినట్టు ప్రార్థన ఎవ్వడు చేయడండి అంటున్నావేమో. రండి, భక్తిహీనుల గురించి చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక అధ్యాయం బాగా రాయబడింది. కీర్తనలో 37వ అధ్యాయం, 37వ కీర్తన, 37వ కీర్తన 12వ వచనం. 37వ కీర్తన 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరికెదరు. భక్తిహీనుల యొక్క లక్షణం ఏంటంటే, నీతిమంతుల మీద ఏం చేస్తారంట? దురాలోచన చేయుదురు. నేను భక్తిహీనుడు కాదనుకుంటున్నావేమో, లేకపోతే నేను కాదనుకుంటున్నామేమో. ఏం చేస్తారంట? భక్తిహీనుల నీతి మీద దురాలోచనలు. దీనికి యేసుప్రభు వారే ఒక మాట చెప్తూ వచ్చాడు. రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు. చాలండి, మనుష్యుని హృదయంలో ఏముందండి? దురాలోచనలు. మానవుని యొక్క ఆలోచనలు, దురాలోచనలు. ఇంకా రాస్తూ ఉంటాడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది. మన ఊహ కూడా చెడ్డది. తలంపులే కాదు, ఊహించేసుకుంటాం.
ఇంకా బాగా రాస్తూ ఉంటాడు. రండి, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యం నుండి చెడ్డది. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. చిన్నపిల్లలు ఉన్నారు, మీరేమన్నా అబద్ధాలు ఆడమని చెప్తారా? ట్రైనింగ్కి ఏమైనా పంపిస్తారా? దొంగతనం చేయమంటారా? అలగమంటారా? ఆడ ఆలోచనలే బాల్యం నుండి చెడ్డదంట. కాబట్టే యేసు ప్రభువారు భక్తిహీనుల నిమిత్తము, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల నిమిత్తము చనిపోయాను. ఎందుకు చనిపోయాడు? భక్తిహీనుల నిమిత్తం. మీరు అనుకోవచ్చు, నేను భక్తి, నాకు చాలా భక్తి అనుకుంటాం. కానీ మన ఆలోచనలండి దురాలోచనలు. బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డవి. అంతే కదా. ఒక్క ఉదాహరణ చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక. అంతేకాదు, దానికి ఇంకో మాట గుర్తుకొచ్చింది నాకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? యాకోబు 1:15. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. చాలండి. దురాశ ఏమైపోయింది? గర్భం ధరించి పాపం, పాపం వల్ల మరణం. దీనికి ఉదాహరణ చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే కదా. మనందరికీ తెలుసు, మొట్టమొదట భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరండి? కయ్యోను, తర్వాత హేబేలు. మీరు అనొచ్చు, ఎవరు చెప్పింది? ఆదాం కదా. ఆదాం పుట్ల, ఆదాము సృజింపబడ్డాడు. కయ్యోను ఈ లోకంలో పుట్టాడు. అవునా? మొట్టమొదట పుట్టిన వ్యక్తే. వాడు ఆలోచనలు చూడండి, దురాలోచన. తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని ఆడు కోపం వచ్చేసింది. దేవుడు చెప్తున్నాడు రండి, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొరవిన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టు, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబొచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో, నీ కోపమేలా? ముఖము చిన్నబొచ్చుకుంటున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఇలా తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏల్చును. 8వ వచనం. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడనగా కయ్యోను అడుగ్గా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా? చూడండి, కయ్యోను హేబేలు చంపాడు. కారణం, హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. కయ్యోను అర్పణను అంగీకరించాడు. ఇది కోపం వచ్చేసింది. ఆలోచించాడు, ఈయనట్లాగన్నా వేసేయాలి. వేసాడు, చంపేశాడు.
ఫస్ట్ మర్డర్. చాలా దారుణం. మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదట హత్య చేశాడు భూలోకంలో పుట్టదు. ఎంత దేవుడు చెప్పింది ఊరికినే చెప్పను. బాల్యం నుండి చెడ్డది మన ఆలోచనలు, బాల్యం నుండి చెడ్డది. వాళ్ళ అమ్మ చెప్పిందా చంపమని? వాళ్ళ నాన్న చెప్పాడా చంపమని? హేబేలు యొక్క అర్పణ తన సొంత తమ్ముడు అర్పణ దేవుని అంగీకరిస్తే వాడు తట్టుకోలేకపోయాడు. చాలా దారుణం. సరే, దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడంటే, కయ్యోనను నా తమ్ముడికి నేను కావాలని యామై వాచ్మ్యాన్. నేను వాచ్మ్యాన్ అనుకున్నావా? ఎవరితో అంటున్నాడు? సర్వశక్తి గల దేవునితో అంటున్నాడని, సృష్టికర్త ఆయనతో అంటున్నాడు. ఎంత దారుణం! ఆ దారుణం ఎందుకు మనమే అంటాం. ఏమన్నా కష్టం వచ్చిందంటే, ఏం దేవుడో నాకే రావాలా కష్టాలు. హేబేలు గురించి కయ్యోని గురించి చెప్తే ఆడ దొంగోడు అట్టగా అనకూడదుగా అంటాం. మన దగ్గరికి వచ్చేలేకి రైట్ అయిపోతాయి. చూడండి, మనం భక్తిహీనం కాదా? కాబట్టి అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఆయన నీతిమంతులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే నీతిమంతుడని సాక్ష్యం. ఇందాక చదివాం రండి, 37వ కీర్తన 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి చూడండి, నీతిమంతుడైన హేబేలు మీద దురాలోచన చేసి ఎంత ఘోరం చేశాడు. మన ఆలోచన బాల్యము నుండి చెడ్డది. మన ఊహంతా చెడ్డది. మన తలంపులు, ఊహ కేవలం చెడ్డదంట. ఇట్టి మనల్ని ఆ మరణాన్ని నుండి, ఆ నరకాన్ని నుండి తప్పించడానికి క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎందుకు? మన భక్తిహీనం అంటే భక్తిహీనుల యొక్క లక్షణం ఏంటి? దురాలోచనలు. రెండవ లక్షణం చూద్దాం రండి. భక్తిహీనుల యొక్క రెండవ లక్షణం అదే కీర్తన 14వ వచనం. 37వ కీర్తన 14వ వచనం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించిన వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వెల్లెక్కుపట్టి ఉన్నారు. వీళ్ళు భక్తిహీనులు ఏం చేస్తారంటే, వారు కత్తి తీసి ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై కత్తి దూసేస్తారు, మాటలతో చంపేస్తారు. రండి, మనకు అందరికీ తెలుసు ఆ వ్యక్తి యథార్థం అంటారు. రండి, యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు అతడు యథార్థవంతుడు. చాలు, అక్కడ తర్వాత చివరి వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఈ సంగతులలో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఒక్కరోజే ఏమైపోయింది? ఆస్తంతా పోయింది. తన పిల్లలు చనిపోయారు. మనమైతే, నా మట్టుకు నేనైతే ఇంకెందుకురా బతుకు అనేసి ఏ కాలువ గొయ్యో నుయ్యో చూసుకునేవాడిని. కానీ యోబు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదంట, ఏ పాపము చెయ్యలేదంట.
బాబా ఈ మాట ఈ సంగతులు ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పి వాళ్ళు కత్తి దూస్తారంట. రండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనములు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనములు. నీవు నీతిమంతుడై యుండుటకు సర్వశక్తుడకు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకి లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉందినా ఆయన నిన్ను గద్దించినా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడిన. 22వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. యోబును ఆదరించటానికి వచ్చారు. ఎవరిని? యోబుని. ఈ ఫ్రెండ్స్ ఎలీఫజు వచ్చాడనమాట. ఆయన చెప్తున్నాడు, నీవు యథార్థవంతుడై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? నువ్వేదో దేవుడు అన్యాయం చేశాడు, లేకపోతే దేవుడు నా పుట్టుక దినం ఉండదు అవన్నీ చెప్తున్నావు. నువ్వు యథార్థంగా ఉండుటే దేవునికి ఏమైనా లాభమా అంటున్నాడు. అంటే కత్తులతో ఏం చూస్తున్నారు? వాళ్ళు మాటలతో పొడి చేస్తున్నారు. ఎక్కడేమో పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, కురుపులు వచ్చినాయి. వీటితో పాటు వీళ్ళు అనవసరమైన మాటలు, భక్తిహీనంగా ప్రవర్తించారు స్నేహితులు. అందుకని 42వ అధ్యాయము యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 42:7. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవు, నా సేవకుడైన యోబు పలికినట్లు నీవు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. బా, దేవుడు చెప్తున్నాడండి, ఓ ఎలీఫజు, నువ్వు ఇందాక ఏదో మాట్లాడావు కదా, నువ్వు యుక్తంగా పలకలేదు. నా కోపం నీ మీద, నీ ఇద్దరి సేవం మీద మండుచున్నది. మనం కూడా యథార్థంగా ప్రవర్తించే వారి మీద భక్తిహీనులు కత్తి దూస్తారంట. ఇట్లాంటి మనం కూడా ఇతరుల మీద ఏం చేస్తూ ఉంటాం? కత్తి దూసే మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాడికి ఏదో కష్టం వచ్చింది, ఒక పైసా సహాయం చేయం, మనం ఏం చేస్తాం? వెళ్ళి మాటలతో నీకెందుకయిందో మాకు తెలిసిలే ఫ్లాష్ బ్యాక్ లాగుతావు. ఆడి గురించి ప్రార్థన చేయవలసిన మనం ఏం చేస్తున్నాం? మాటలతో కత్తి దూస్తాం. అందుకని యోబు కీర్తనలో రాశాడు, కీర్తనలు 37:14, దీనులను దరిద్రులను పడదొడికి యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. ఇది భక్తిహీనత. మన అంశం ఏంటి? క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద సిన్నర్స్ ఆర్ అన్గాడ్లీ. భక్తిహీనుల నిమిత్తము యుక్తకాలం, క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయింది. భక్తిహీనుల యొక్క లక్షణము మొట్టమొదటిగా దురాలోచన చేస్తాడు. రెండవదిగా చూస్తూ వచ్చాము, ఆయన భక్తిహీనులు కత్తి దూస్తారు, విల్లెక్కు పడతారు. మూడవదిగా చూద్దాం భక్తిహీనుల యొక్క లక్షణము. రండి, అదే కీర్తన 21వ వచనం, 37వ కీర్తన 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకందరు. అప్పు చేసి ఏం చేస్తారంట? అప్పకి కొడతారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24-30 వచ్చింది. 24 నుండి 30 వరకు చదువుకు. అమ్మ ఒక్కసారి అందరు తీయటానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 24 నుండి మార్చి చదువుకుందామా?
30 వచ్చిన వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి. ఆ సమయం 18:24 నుండి. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చిన్న తన తోడి దాసులతో ఒకరిని చూచి వాను గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాణ్ణి చెరసాలలో వేయించెను. అప్పుడు వాని యజమాను వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీవు అప్పంతయు క్షమించితిని. అందుచేత వాని యజమాను కోపపడి తనకు అచ్యున్నంతయు చెల్లించే వరకు బాధపరచువానికి వాణ్ణి అప్పగించాను. ఇక్కడ మీకు కథ వింటే అర్థమైంది. ఒకడున్నాడంట, వాడు అప్పు తీసుకున్నాడంట ఒక ఆయన దగ్గర. ఎన్ని? 10,000 తలాంతులు. తలాంతు అంటే ఎంత చూడండి, కింద 3,600 రూపాయలు. ఒక్క తలాంత్ అంటే 3,600 రూపాయలు. 3,600 ఇంటూ ఎంత? 10,000 అంటే 3,60,00,000. చూడండి, కరెక్టేనా? 10,000 తలాంతులు. ఒక్క తలాంత్ అంతా కింద వచ్చింది 3,000. 3,600 ఇంటూ 10,000 36,000. 36,000 అంటే 36 కోట్ల. లెక్కేసి చూడండి తర్వాత. అంటే కోట్ల మీదే ఉంది. 36,000 ఒక్క తాలు. ఆ తర్వాత సరే అయ్యా నువ్వు అప్పు కట్టమంటే 1 కోటి రూపాయలకి. ఇప్పుడు అప్పట్లోనే అప్పు ఎంత? 36. 3 కోట్లు అనుకుందాం. ఇప్పటికి మన వల్ల కాదు. ఇంకోటి ఉన్నాడంట. సరే వాడి దగ్గర దాసుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఆ భార్యని ఆడెవడో తీసుకురండి రా, ఇన్ని కోట్లు అప్పు చేశాడు అంటే తీసుకొచ్చారు. వాడు వచ్చి బతిమలాడుకున్నాడు. అయ్యా నేను కట్టలేనయ్యా, ఇస్తానయ్యా. వాళ్ళ భార్య నాన్న పిల్లని వదిలిపెట్టాను రహాన్ని అన్నాడు. ఎవడైతే అలా చెప్పినాడో వాడికి ఇంకోటి అప్పున్నాడు. వాడికి ఎన్ని దేనారాలు? 100 దేనారాలు. అవునా? 100 దేనారం. ఒక దేనారం ఎంత? ₹10. అంతేనా? ₹10 అంటే 50 పైసలు అన్నమాట. అంటే ఎంత అప్పు? 50 రూపాయలు. 50 రూపాయలు అప్పుడు నేను పిలుచుకొచ్చి, నా డబ్బులు కడతావా లేదా? అయ్యా అడిగాడు. అయ్యా క్షమించయ్యా, నా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే పోలీసు వాళ్ళని పిలిచి ఈయన ఎక్కడేశాడు? జైల్లో వేయించాడు. వీడు 3,60,00,000 క్షమిస్తే 50 రూపాయలు క్షమించలేదండి. భక్తిహీనుల యొక్క లక్షణం. అప్పు తీసుకొని ఏం చేస్తారు? తీర్చక ఉండరు. మనం కూడా అంతే. దేవుడు మనల్ని అంతా క్షమిస్తే, నువ్వు ప్రభా నీకు తెలుసు కదా ప్రభా, నేను దొంగని, నేను పాపిని, నన్ను క్షమించంటే పక్కనోడు మన ఇంటి పక్కన పొద్దున్నే లేచి వాడు నీ మీద పొరపాటున ఒక మాట అన్నాడు అనుకో, లెగిసిన వెంటనే నువ్వు బూతులాడతావు. దారి పొడవునే పొరపాటున ఆడికి ఉమ్ము వచ్చింది, ఊశాడు, నన్ను చూసే ఊశాడు. ఎంత మనం భక్తిహీనం కాదా? దేవుడు మనం చెప్తాం మన పాపమంతా క్షమించాడు. అందుకని కొలస్సీలు రాసిన పత్రిక రండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13-15 వచనాలు కలిసి ఉంటాయి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 కలిసి ఉంటుంది. చూద్దామా? మరియు అపరాధములను శరీరమందు సున్నత పొందుక ఉండటం వలన మీరు సున్నత దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వల్ల మీరు మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను పరచడం. మన యొక్క రుణం సాతాను లిస్టు రాశాడు. వరే వాడు పుట్టిన కాడి నుంచి వాళ్ళమ్మని కాలుతో పాలిస్తుంటే కాలుతో తన్నాడు. నిజమే. వాళ్ళ తమ్ముడిని మెడకాయ పిసికాడు. నిజమే. లిస్టు రాసుకొచ్చాడు సాతాను. లెక్క చూశాడు. నువ్వు రక్షణ పొందుతున్నావు. ప్రభువా, వీడింత దుర్మార్గుడు, వీడిని క్షమించటమా? మన రుణమును యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ రుణపత్రం తీసుకొని దాన్ని ఏం చేశాడు? మేకులు కొట్టేశాడు. మనకు విరోధంగా ఆడొచ్చి మన విరోధంగా చెప్తున్నాడు. ఈ సాతానుడు వచ్చి, అరే వీడు దొంగయ్యా, వీడు జోదరయ్యా, తాగుపోతాడయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు హింసించాడయ్యా, వాడు ఎట్లాంటోడిని నువ్వు క్షమిస్తావా అంటే యేసు ప్రభువుని నేను క్షమిస్తా. టక్ టక్ మన పత్రాన్ని కొట్టేశాడు. రికార్డు ఉంటుంది. రికార్డుకి ఏం చేస్తారు? ఒక ఏమంటారు, నెయిల్ మేకుని కొట్టేస్తే ఆ రికార్డు ఇంకా అయిపోయినట్టు చెల్లిపల. అలాగే మన మీద రుణంగా వీడు ఇంత అప్పు చేశాడు, లేకపోతే ఇంత దొంగ జోదరి అనేసి పాపాలన్నిటి రాశాడు సాతాను. ఇవన్నిటిని తుడిచేశాడు దేవుడు. ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఆయన ఇంకేమైనా వేస్తావా? సాతాన్ని యొక్క నిరాయుధులుగా చేశాడు. సాతాన్ దగ్గర ఏమీ లేదు, ఇంకా ఆయుధాలే లేవు. యేసు ప్రభువారు నీ యొక్క రుణమును చెల్లించేశాడు. ఎంత గొప్ప దేవుడు ఉంది. ఒక్కసారి ఆ మాట మళ్ళా చదువుతాను, వినండి. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులకు సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో తెచ్చి బాహాటంగా వేడుకు కనుపరచును. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకు మరణం, నరకం, నిత్య నాశనం. మొట్టమొదటిగా భక్తిహీనుల యొక్క లక్షణము దురాలోచనలు చేస్తూ ఉంటారు. రెండవదిగా 14 రండి మర్చిపోతే ఎట్లాగా 37వ కీర్తన భక్తిహీనులు కత్తి దూసి విల్లెక్కు పట్టి ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించిన వారిని చంపుటకై మాటలతో చంపేస్తాం. యథార్థంగా ప్రవర్తించే వారిని కత్తి దూసి పెడతాం. ఇది రెండవది. మూడవదిగా చూస్తూ వచ్చాం, అప్పు చేసి వాళ్ళు ఏం చేయరు? చెల్లించరు, ఎగ్గొట్టేస్తారు. నాలుగవదిగా చూద్దాం చివరిగా 32వ వచనం, 37వ కీర్తన 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూస్తారు. మనందరికీ తెలుసు. యేసెకేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసెకేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు
వారు తమ నీతి చేత. ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం, నీతిమంతుడైన దానియేలు. 6వ అధ్యాయం. భక్తిహీనుల్ని నీతిమంతుల్ని ఏం చేస్తారంట? చంప చూస్తారంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి ఉండేను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇక్కడ దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వీళ్ళందరికీ నచ్చల, ప్రధానులకు, ఎవరికి అక్కడ ఉన్న అధికారులకు ఎవరికి నచ్చల. ఆయన మీద ఎట్లాగైనా చంప చూడాలి, వీడు లేచిపోవాలి, వీడిని చంపేయాలనుకున్నారు. ఏం చేశారు అంటే ఒకే ఒక్కడు దొరికింది ఆయన భక్తి విషయంలో. సరే చెప్పారు, రాజుకు ఒక శాస్త్రం చేశారు, ఈ 4 రోజులు నిన్నే పూజించాలి, ఇంక వేరే దేవుడిని పూజించకూడదు, నువ్వే. అంటే దానియేలు ఇట్టి శాసనము సంతకం చేయబడిని తెలిసి కూడా ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 22వ వచనము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. చూడండి, నిర్దోషిగా కనపడ్డాడు, దోషమేమి లేదు. సింహపు బోనులే వేశారు. దానియేలు సింహపు బోన్లో నుండి బయటకు వచ్చేసాడు. కాబట్టి భక్తిహీనుల కొరకు యుక్తకాలమున, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు ఏమైపోవాలి? 2-3 వచనాలు చూద్దాం రండి. 17వ వచనం, 37-17. కీర్తనలు 37-17 వచనం చదవండి. భక్తిహీను బాహువులు విరవబడ, ఆ చేతులు వెరక్కొట్టాలంట. తర్వాత చూడండి ఈ 20 వచనం, భక్తిహీనులు నశించిపోవాలి. తర్వాత 28వ వచనం, భక్తిహీనుల సంతానము నిర్మూలమవ్వాలి. 34వ వచనం, భక్తిహీనులు నిర్మూలం కాక నీవు చూచెదవు. వాళ్ళ చేతులు ఎరక్కొట్టాలి. ఫస్ట్ వన్ భక్తిహీనుల లెక్క బాహువులు విరవబడును, విరగొట్టాలి మన చేతులు. 20వ వచనంలో నశించిపోతారు. 28వ వచనంలో వారి సంతానమే భూమి మీద ఉండదు. 34వ వచనంలో వారు నిర్మూలు. ఇట్లాంటి మనల కొరకు క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ, అందరం తీద్దాం, 5వ అధ్యాయం 8వ వచనం. 6వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకను బలహీనంగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. 7వ వచనం చదువుదాం. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట ఆడదు, మంచివారు కొరకై ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపు. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. మన ఉగ్రత నిజంగా మనం నరకానికి పాత్రలు, మరణానికి పాత్రలు. ఇట్టి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణం ద్వారా ఉగ్రత నుండి తప్పించేశాడు, మనకి నిత్య జీవమును అనుగ్రహించాడు. అటు విధంగా మనం కొద్దిసేపు ఆరాధిద్దాం. ఆరాధించకపోవడం ఓ పాట పాడతాం. పాట సంఖ్య 230, పెద్ద పాటల పుస్తకంలో 275,
1, 2, 6. 1, 2, 6 పాడతాం. పాట సంఖ్య 230, పెద్ద పాటల పుస్తకం 275. లేచి నిలవబడి పాడదాం. 1, 2, 6 పాడతాం. సిలువలో బలి
దయచేసి ఒకరి తర్వాత ఒకరు గమనించుకొని కొంతమంది ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి. ప్రభు మన కొరకు క్రీస్తుయుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం భక్తిహీనులం. ఆయన చనిపోకపోతే మనం నరకానికి పాత్రం. ఆయన చనిపోవడం ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. మన యొక్క రుణపత్రమును తీసివేసి మన రుణములంతా తీర్చేశాడు. కాబట్టి మనం కొద్దిసేపు ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆరంభించండి.